సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సాయినాథుడు ఇలా అంటున్నారు. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును, కానీ దైవమిచ్చునది శాశ్వతంగా నిల్చును. ఇంకెవరిచ్చినది దీంతో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో అనును, కానీ ప్రతివారు నా వద్దకు వచ్చి తేతే అనుచున్నారు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువారొక్కరునూ లేరు. నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది. అది అంచుల వరకు నిండి పొంగి పొరలుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలను అనుకుంటున్నాడు. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడకో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధ పెట్టుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతృత పడుతూ ఉంటాను. ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితములను పొందెదరు. ఎవరైతే ఈ పలుకులను నెత్తి ఉంచుకుందరో వారు అమూల్యమైనటువంటి ఆనందమును శాశ్వతముగా పొందెదరు. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరిస్తున్నాము. వారి కరుణా కటాక్షాలు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గుణాలను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు కానీ వచ్చే పెక్కు జన్మల యందు కానీ మనము తీర్చుకొనలేము. బాబా అందరి వద్ద నుండి దక్షిణ తీసుకున్నప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా వసూలు చేసినటువంటి మొత్తంలో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దాన్ని వంట చెరుకు దునిలోకి కర్రలకు పొంచి ఉండేవాడు. ఈ కట్టెలను బాబా దునిలో వేస్తూ ఉండేవారు. దీనిని నిత్యము మంట మండుచూనే ఉండును. ఇది అయినప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే మనము ఊది అడుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకి తిరిగిపోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి బోధిస్తున్న ఉద్దేశమో, ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యముల అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదేగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుకొనుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెడుతూ ఉండేవారు. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు, కొడుకులు కానీ తండ్రులు కానీ తల్లులు కానీ మనవారు కారని బాబా బోధించేవారు. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేది విధముల శారీరక మానసిక రోగాలను బాగు చేయనంచుండెను. భక్తులు చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైనటువంటి దాని యందు అభిమాన రాహిత్యమును గంట మ్రోతవలే వినిపించుచుండెను. మొదటిది ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించును. ఈ రెండును కలిగి ఉన్న కానీ సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకుంటూ ఉండేవాడు. షిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగానిచ్చి కొంత నుదుటిపై వ్రాసి వారి వరద హస్తములను వారి శిరస్సులపై ఉంచుతూ ఉండేవారు. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుతూ ఉండేవారు. పాటలలో ఊది గురించి ఒకటి ఎప్పుడు కూడా పాడుతూ ఉంటాడు. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము అని చెప్పి బాబా దీన్ని చక్కగా రాగయుక్తంగా సుమధురంగా పాడుతూ ఉండే. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యమును, దాని భౌతిక ప్రాధాన్యతలను కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలైనవి యొసంగును. ఇక ఊది గుచ్చినటువంటి విషయం,
నాసిక్ నివాసియగు నారాయణ మోతి రాజా నాసిక్ నివాసియగు నారాయణ మోతి రాజా రామ్జాని అన్నతడు బాబా యొక్క భక్తుడు. అతడు రామచంద్ర వామన మోత్కరను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారము పెట్టుకొనవలనని చెప్తాడు. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయంగా ఆనందాశ్రమము అను ఒక హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితులతో తేలుకుట్టెను. కానీ బాధ భరించరానంత ఉన్నందువల్ల అటువంటి విషయములో ఊది బాగా పనిచేయను. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెదకెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పడవ ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పడవ ముందు రాలిన అగరువత్తి బూడిదను చిటికెడు తీసి దానిని ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాశను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గడం ప్రారంభించాను. ఇద్దరు ఆశ్చర్యానందాలతో మునిగిపోతారు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండేనని తెలిసిన. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపుమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపిస్తారు. ఈ వార్త నానాసాహెబ్కు ఠాడా రైల్వే స్టేషన్ వద్ద తెలిసింది. అప్పుడు అతను భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైనే మట్టిని కొంచెం తీసుకొని సాయినామ జపం చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశను. కబురు తెచ్చినటువంటి వ్యక్తి ఇదంతయో చూశాను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుంచి బాధపడుతున్న తన కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుంచి తగ్గినని విని మిక్కిలి సంతసించాను. 1904-1905 సంవత్సరంలో నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మామల్తారుగా ఉండెను. ఇది ఖాందేశ్ జిల్లాలోని షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనాతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధంగా నుండెను. ఆమె స్థితి బాగులోకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన అనుభవిస్తూ ఉంది. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడెను. షిరిడిలో రామ్గిరి బువాను సన్యాసి ఉండెను. బాబా అతన్ని బాబ్గిరి బువా అని చెప్పి పిలిచేవారు. అతని స్వగ్రామము ఖాందేశ్లో ఉండెను. అతడు అచ్చటికి పోవుటకు నిశ్చయించుకొను. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కి ఊది హారతి పాటను ఇమ్మని చెప్తారు. చెప్పి తన వద్ద 2 రూపాయలున్నాయను, అవి జలగాం వరకు రైలు టికెట్ సరిపోతుందని, కాబట్టి జలగాం నుంచి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళ వెళ్ళడానికి ధనము లేదని రామ్గిరి బువా చెప్తాడు. అన్నీ సరిగా అమరునుగాన అతడు కలత చెందవలసిన అవసరం లేదని బాబా పలుకుతాడు. శ్యామ్మాను పిలిచి మాధవ్ అట్కర్ రచించినటువంటి హారతిని వ్రాయమనెను. హారతి పాటలు ఊదిని రామ్గిరి బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమని చెప్తారు. బాబా ఈ మాటలపై ఆధారపడి రామ్గిరి బువా షిరిడి విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరాను. అతడికి చేరుకున్నప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాబ్గిరి బువా ఎవరు అని కేక వేస్తూ ఉండడం గమనిస్తాడు. బువా అచ్చటికి పోయి తనే అని చెప్తారు. నానాసాహెబ్ పంపించారని చెప్తారు. ఆ బండ్రోతు ఆ బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయి దానిలో 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చొండి బండిని వదలిరి. టాంగా వేగంగా పోయెను. తెల్లవారుజామున టాంగా యొక్క సెలవద్దు ఏరు వద్దకు చేరను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు తాగించుటకు తీసుకొని పోయాను. బండ్రోతు రామ్గిరి బువా పలహారము చేయమని పలహారపు దినుసులను
పెడతారు. గడ్డము మీసములున్నట్టు ఆ బంట్రోతు బట్టలు చూచి రామగిరి బువ్వ అతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారము తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడనని గర్వాల్ దేశపు క్షత్రియుడనని నానాసాహెబ్ ఆ పలహారము పంపినగాన తినటకెట్టి సంశయం వలదని చెప్పి ఇద్దరూ కూడా కలిసి పలహారం చేసి బయలుదేరుతారు. ఉషకాలంన జామ్నేర్ చెర్రి ఒంటికి పోసుకున్నట్టుకై రామగిరి బువ్వ టాంగా దిగి 2-3 నిమిషాలలో బయటికి వచ్చాను. తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కానీ బంట్రోతు కానీ లేకుండ్రి. బాబుగిరి బువ్వ నోటి వెంట మాట రాకుండాను. దగ్గరున్నటువంటి కచేరీకి పోయి అడుగ్గా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు అర్థమవుతుంది. అతడు నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్ళి తాను షిరిడి సాయిబాబా వద్ద నుండి వచ్చినట్టు చెప్తారు. బాబా ఇచ్చినటువంటి ఊదిని హారతి పాటను నానాసాహెబ్ గారికి అందజేస్తారు. మైనాతాయి చాలా దుస్థితిలో ఉండారు. అందరూ ఆమె గురించి మిగుల ఆందోళన పడుతూ ఉన్నారు. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతి పాడమని చెప్పి చెప్తారు. బాబా మంచి సమయంలో సహాయము పంపిననుకొని కొద్ది నిమిషాలలో ప్రసవము సుఖంగా జరిగినని వార్త వచ్చిన గండం గడిచిందని చెప్పారు. నానాసాహెబ్ గారు టాంగాను నౌకర్ను ఫలహారమును పంపినందుకు బాబ్గిరి బువ్వ ఆయనకు కృతజ్ఞతలు తెలపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడు. షిరిడి నుంచి ఎవరు వచ్చుతున్నది తనకు తెలియదని కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పి చెప్తాడు. వివి దేవ్ గారి విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ రామగిరి బువ్వను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో 13, 11, 12, 13 గొప్ప వ్యాసమును ప్రకటించారు. బివి నరసింహస్వామి గారు మైనాతాయి, బాపురావు చందోర్కర్, రామగిరి బువ్వాల వాంగ్మయాలను సేకరించి భక్తుల అనుభవములు అనేటువంటి గ్రంథంన 3వ భాగంలో ప్రకటించడం కూడా జరిగింది. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయు భాగ్యం కలిగించారు. బాబా సమాధి చెందినటువంటి 3 ఏళ్లకి షిరిడికి పోవాలనుకున్నాను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరములో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సలున్న ప్రయోజనము కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించి ఒకనాడు స్వప్నంలోనొక దృశ్యమును చూశాను. అందు బాబా అతన్ని ఓదార్చి తన్ను ఆందోళన పడవద్దు, రేపటి నుండి బాగగును, 1 వారం రోజుల్లో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము 1 వారం రోజుల్లో కుదుటబడెను. మనం ఆలోచించినటువంటి విషయం ఏంటంటే, శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా, శరీరము పోయినది గాన చనిపోయినారా, లేదా ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జనన మరణాలకి అతీతులు. ఎవరైతే బాబాను ఒక్కసారి హృదయపూర్వకంగా ప్రేమించదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు కానీ ఎట్టి సందర్భమందు కానీ బాబా నుంచి తగినటువంటి జవాబు పొందగలరు. వారెప్పుడు మన ప్రక్కనే ఉందురు. ఏ రూపంలోనైనా భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికలు తీర్చినటువంటి భగవంతుడు షిరిడి సాయినాథుడిగా మనం చెప్పుకోవచ్చు. బొంబాయిలో ఉండు ప్రముఖ కీర్తనాకారుడు బాలబువ సుతార్ ఒకనాడు షిరిడి వస్తాడు. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన యందే తత్పరుడై ఉండేవారు. అందుచే జనులు వాణ్ణి నవయుగ తుకారం అని చెప్పి పిలుస్తూ ఉండేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబాను నీవేతనిని 4 సంవత్సరాల నుండి ఎరుగుదును అని చెప్పి అంటారు. తాను మొదటిసారిగా అప్పుడే షిరిడీకి వచ్చినాడనుకుంటే బాలబువ ఇదెట్లు సంభవించును, కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరాల కిందట బాబా ఫోటోకు నమస్కరించినట్టు జ్ఞప్తికి వచ్చింది. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించి తనలో తాను ఇలా అనుకున్నారు: యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తుల యందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించారు. 1917వ సంవత్సరాన అప్పా సాహెబ్ కులకర్ణి వంతు వచ్చింది. అతడు ఠాణాకు బదిలీ అయ్యాను. బాలాసాహెబ్ భాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉన్నాడు. అతడు దాన్ని జాగ్రత్తగా పూజిస్తూ పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు
ప్రతి నిత్యము సమర్పిస్తూ ఉండేవాడు. బాబాను చూడవలని మిగులున కాంక్షిస్తూ ఉండేవాడు. ఈ సందర్భాన బాబా పటమును మనఃపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచినచో సమానమే అని చెప్పేవాడు. దీనికి నిదర్శనమైనటువంటి ఈ కథ. కులకర్ణి ఠాణాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వస్తుంది. ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండాను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యమైనటువంటి సంఘటన జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకి ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వస్తాడు. వారి ముఖ లక్షణాలు సాయిబాబా ముఖ లక్షణాలతో సరిపోయాను. కులకర్ణి గారి భార్యా బిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగి వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడును, వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమాలను కనుగొనుటకు ఇక్కడికి వచ్చి తిని అని చెప్పారు. అట్లనుచు దక్షిణ అడిగాను. ఆమె 1 రూపాయి ఇచ్చాను. వారొక చిన్న పొట్లంలో ఊది ఇచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమని చెప్పి పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఇక చిత్రమైనటువంటి సాయిలీల. భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను. ఫకీరు రాక భార్య వల్ల వినను. ఫకీరు రాగా దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండాను. తానే ఇంటిలో ఉన్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చుచు ఉండేవాడిని అని అనుకున్నాడు. వెంటనే ఫకీర్ను వెదటకై బయలుదేరను. మసీదులోని తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెతకడారం ప్రయత్నించారు. అతని అన్వేషణ నిష్ఫలమైన ఇంటికి వచ్చి భోజనం చేశాను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలను. అప్పాసాహెబ్ ఇచ్చటకు ఒక నీతిని కూడా నేర్చుకొనవచ్చును. భోజన సమయాన వారు క్షత్రేయుని స్నేహితునితో వ్యాహ్యాళికి బయలుదేరు. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుతున్నట్లు వాళ్ళు గమనిస్తారు. వారి ముఖ లక్షణాలను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకుంటారు. వెంటనే ఫకీర్ని చేయి చాచి దక్షిణ అడిగాను. అప్పాసాహెబ్ 1 రూపాయి ఇచ్చాను. వారు తిరిగి మరలా అడుగ్గా ఇంకొక 2 రూపాయలు ఇచ్చాను. అయినప్పటికీ అతను సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు దక్షిణ తీసుకొని ఫకీర్కి ఇచ్చాను. వారు ఇంకానూ దక్షిణ కావాలని కోరిక. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావాలని వేడుకొనగా అందరూ ఇల్లు చేరి అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చాను. మొత్తము 9 రూపాయలు ముట్టాను. అప్పటికి సంతృష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ ఇమ్మనను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు గలదని ఫకీరు దాన్ని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చేదనని కనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలు ఇచ్చివేసి 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. ఇది నవవిధ భక్తులకు తెలియజేయను. బాబా లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలు సమాధి సమయంలో ఆమెకిచ్చింది. అప్పాసాహెబ్ ఊది పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు అక్షతలు. కొంతకాలం పిమ్మట బాబాను షిర్డీలో దర్శించినప్పుడు వారు వెంట్రుక ఒకటి దొరికాను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై లాగా వేసుకొను. అప్పాసాహెబ్ ఊది ప్రభావమును గ్రహించి అతడు మిక్కిలి తెలివైన వాడని అయినప్పటికీ నెలకు